My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So, ఒక చాలా పాపులర్ క్రికెటర్ గురించి న్యూస్లో ఇవాళ రేపు మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే తన డివోర్స్ కావచ్చు అండ్ ఆ డివోర్స్ వల్ల తన 70% దాకా ప్రాపర్టీ పొడగొట్టుకోవచ్చు. తన వైఫ్ 70% ఆఫ్ హిస్ ప్రాపర్టీ తీసుకువెళ్ళిపోవచ్చు అని. సో ఇస్ దిస్ ట్రూ? నిజంగా ఒక మనిషి పెళ్లి చేసుకున్న తర్వాత తన దగ్గర డబ్బు ఉంటే డివోర్స్ అవుతే అంత డబ్బు ఇవ్వాల్సి వస్తుందా? దీంట్లో ఎన్నో క్లాజెస్ ఉంటాయి. వైఫ్ వర్కింగ్గా, మీరు డబ్బు సంపాదించేటప్పుడు వైఫ్ మీరు డబ్బు సంపాదించేందుకు కాంట్రిబ్యూట్ చేశారా? మీ వైఫ్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారా? ఇలా రకరకాలు ఉంటాయి. మీకు కిడ్స్ ఉన్నారా, కిడ్స్ లేరా? సో ఈ మ్యాటర్ని అంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేం. దట్ ఈస్ నిజంగా తన వైఫ్ 50% 70% ప్రాపర్టీ తీసుకొని వెళ్ళిపోతుందా లేదా అని మనము దాన్ని అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయలేము. కానీ ఇవాళ వీడియోలో నేను ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. దట్ ఈస్ ఏ మొగోడన్నా వాని ఫైనాన్షియల్ వర్త్ కొద్దో గొప్ప ఉన్నా, ఓకే, కొద్దో గొప్ప అంటే మీ పేరు పైన ఒక ఇల్లు ఉంది, మీ దగ్గర ఒక అమౌంట్ ఉంది 30-40 lakhs ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఓకే, అండ్ మీకు నెల నెల మంచి అమౌంట్ వస్తుంది. సో మీరు ఫైనాన్షియల్గా వెల్ టు డూ ఇండివిజువల్ అంటారు మిమ్మల్ని, ఓకే. లేకపోతే మీరు స్పోర్ట్స్ స్టార్ కావచ్చు, మూవీ స్టార్ కావచ్చు, బిజినెస్ పర్సన్ కావచ్చు, తాతల దగ్గరికి ఏని డబ్బు ఆస్తి వచ్చిన పర్సన్ కావచ్చు, ఓకే. కానీ ఎప్పుడైతే మీ దగ్గర డబ్బు ఉంటుంది దాని గురించి మీరు చాలా కేర్ఫుల్ ఉండాలి. ఇవాళ రేపు మ్యారేజ్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఇవాళ రేపు లేడీస్ మైండ్ ఎలా పనిచేస్తుంది అది మనకు అర్థమైతే లేదు. ఓకే, వాళ్ళు మంచోళ్ళు కావచ్చు, చెడ్డోళ్ళు కావచ్చు లేడీస్, కానీ బాటమ్ లైన్ మన ప్రొటెక్షన్ మనం చేసుకోవాలి. దాని హక్కు మగవాడికి ఉంది, కరెక్ట్. సో మగవాడు తన కష్టపడి పర్సనల్గా సంపాదించిన ఆస్తిని, డబ్బుని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఈ క్రికెటర్ ఎగ్జాంపుల్తో మాట్లాడతాం, నెక్స్ట్ ఒక కామన్ మ్యాన్ ఎగ్జాంపుల్తో మాట్లాడతాము. సో ఈ క్రికెటర్ ఎగ్జాంపుల్లో తన నెలకి కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. తనకి డబ్బులు ఎక్కడికైనా వస్తాయి, తనకి స్పాన్సర్షిప్స్కైనా వస్తాయి, రకరకాల ఈవెంట్స్ అటెండ్ చేస్తే వస్తాయి. క్రికెట్ దట్ ఈస్ ఇండియన్ క్రికెట్ బోర్డ్కి వస్తాయి, ఐపీఎల్కి వస్తాయి. దీంట్లో ఇండియన్ క్రికెట్ బోర్డ్కి వచ్చిన డబ్బు, ఐపీఎల్కి వచ్చిన డబ్బు అతను పర్సనల్ పేరు పైననే తీసుకోవాల్సి వస్తుంది. కాకపోతే తనకి స్పాన్సర్షిప్స్లో వచ్చిన డబ్బు, ఈవెంట్స్ అటెండ్ చేసినప్పుడు వచ్చిన డబ్బు తనకు పర్సనల్ పేరు పైన తీసుకునే అవసరం లేదు. సో ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ వికాస్ అనుకోండి, నేను ఒక పెద్ద క్రికెటర్ అనుకోండి, ఓకే, నేను ఇండియన్ క్రికెట్ టీంకి ఆడతా. ఇండియన్ క్రికెట్ టీంకి ఆడేటప్పుడు నాకు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇయర్కి 2 కోట్ల పేమెంట్ ఇస్తారు. ఎవరు? బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా, BCCI. సో ఆ 2 crores పేమెంట్ అయితే నేను నా పేరు పైనే తీసుకోవాలి, ఫైన్. ఐపీఎల్ ఆడతా, ఐపీఎల్కి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇయర్కి నాకు 5 కోట్లు ఇస్తారు. ఆ 5 కోట్ల పేమెంట్ నేను నా పేరు పైనే తీసుకోవాల్సి వస్తుంది, ఓకే, ఫైన్, ఆల్ రైట్. కానీ నాకు స్పాన్సర్షిప్స్ ఉంటాయి, రకరకాల స్పాన్సర్షిప్స్, అంటే అడ్వర్టైజులు చేస్తాం కదా. ప్లస్ నేను ఈవెంట్స్కి పోతాం, అంటే షోరూమ్స్ ఓపెనింగ్, ఈ ఓపెనింగ్, ఆ ఓపెనింగ్, దానికి కూడా చాలా మంచి అమౌంట్స్ వస్తాయి. ఆ అమౌంట్స్ నేను వికాస్ రాచమల పేరు పైన తీసుకోను. నేనేం చేస్తా అంటే ఐ విల్ క్రియేట్ అ థర్డ్ పార్టీ లీగల్ ఎంటిటీ. థర్డ్ పార్టీ లీగల్ ఎంటిటీ అంటే ఐ విల్ క్రియేట్ అ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఆల్ రైట్. సో ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదన్నా ఉండొచ్చు, XYZ మీడియా ప్రైవేట్ లిమిటెడ్. సో ఆ XYZ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నేను స్టార్ట్ చేస్తాను, ఆల్ రైట్. కానీ పేపర్స్ పైన నేను ప్రమోటర్ అని చూపించుకోను. ఇవి కొన్ని టెక్నికల్ విషయాలు, మీరు అకౌంటింగ్, CA అలాంటివి చదువుంటే మీకు అర్థమవుతుంది. కానీ డోంట్ వరీ. సో సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయాలి, కానీ అది స్టార్ట్ చేసేటప్పుడు ప్రమోటర్ వేరే మనిషి ఉండాలి, మీరు దాంట్లో షేర్ హోల్డర్ ఉండాలి, డైరెక్టర్ ఉండాలి, ఓకే.
సో అప్పుడు నేనేం చేస్తా అంటే వికాస్ రాజ్మల్లా నాకు స్పాన్సర్షిప్స్ ద్వారా ఇయర్కి 30 కోట్లు వచ్చినాయి అనుకోండి, నెలకి యావరేజ్గా ఒక 2-3 కోట్లు వస్తున్నాయి అనుకోండి, నేను ఆ డబ్బంతా నా పేరు పైన తీసుకోను, ఆ ప్రైవేట్ లిమిటెడ్ మీడియా కంపెనీ పేరు పైన పేమెంట్స్ రిసీవ్ చేసుకుంటాను. ఇది లీగలా? 100% లీగల్. ఆల్ రైట్. సో ఇప్పుడు వికాస్ రాజ్మల్లా ఆ యాడ్లో కనిపిస్తాడు, వికాస్ రాజ్మల్లా ఆ ఈవెంట్కి వెళ్తాడు, దాని గురించి ఎవరైతే స్పాన్సర్స్ ఉంటారో వాళ్ళు పేమెంట్ ఇస్తారు, కానీ ఆ పేమెంట్ XYZ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పేరు పైన ఇస్తారు. వికాస్ రాజ్మల్లాకి ఆ XYZ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతోని ఆఫీషియల్ కాంట్రాక్ట్ ఉంటుంది. పర్ ఇయర్ ఆ మీడియా కంపెనీ నాకు ఒక అమౌంట్ పే చేస్తుంది. ఆ అమౌంట్ ఒక రీజనబుల్ అమౌంట్, ఒక 24 lakhs per annum అలా అనుకోండి. ఆల్ రైట్. ఆ మీడియా కంపెనీకి స్పాన్సర్షిప్స్ ద్వారా 30 కోట్లు వచ్చినాయి, కానీ ఆ మీడియా కంపెనీ నాకు ఒక శాలరీ లాగా ఇయర్కి 24 lakhs per annum ఇస్తున్నారు. ఓకే. సో నేను ఇయర్కి ఎంతైతే డబ్బు సంపాదించిన 30 కోట్లు అదంతా ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దగ్గర సేఫ్గా ఉండిపోతుంది. ప్లస్ ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏం చేస్తుంది, యాసెట్స్ కొంటుంది, ఫ్లాట్లు కొంటుంది, కార్లు కొంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది, అవన్నీ చేస్తుంది. అవన్నిటిపైన కంట్రోల్ నాది ఉంటుంది, ఎందుకంటే నా కంపెనీలో డైరెక్టర్ ప్లస్ షేర్ హోల్డర్. బట్ ఐ యామ్ నాట్ ఎ లీగల్ ఓనర్. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పెద్ద క్యాచ్ ఉంది. ఐఎమ్ నాట్ అ లీగల్ ఓనర్. ఆల్ రైట్. సో ఇప్పుడు రేపటి దినం డివోర్స్ సిట్యువేషన్ వచ్చిందనుకోండి, అప్పుడు నా పేరు పైన కొన్ని ఆస్తులు ఉంటాయి, ఏవైతే నేను డైరెక్ట్ పేమెంట్స్ తీసుకున్నాను BCCIకి క్రికెట్ ఆడినప్పుడు, IPLకి ఆడినప్పుడు, ఆ డబ్బుతో కొన్న ఆస్తులే నా పేరు పైన ఉంటాయి. సో అవే ఒక 15% ఆఫ్ మై నెట్ వర్త్ ఉండొచ్చు. నా యాక్చువల్ ఆస్తులు 100 కోట్లు ఉంటే అది ఒక 15 కోట్లే ఉంటాయి, ఎందుకంటే BCCIకి వచ్చిన పేమెంట్, IPLకి వచ్చిన పేమెంట్ కంపేర్ టు స్పాన్సర్షిప్స్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. సో రేపటి దినము మా వైఫ్తో నాకేమైనా డిస్ప్యూట్ అయ్యి తన వికాస్ నాకు ప్రాపర్టీ సెటిల్మెంట్ చెయ్యాలి అని అడిగితే, నేను ఆ 100 కోట్లకేని 15% ఏదైతే యాక్చువల్ నా పేరు పైన ఉంది ఆస్తి, అదే నేను సెటిల్మెంట్లో చూపిస్తాను, చేస్తాను. ఇప్పుడు చాలామంది అనొచ్చు ఈ XYZ మీడియా కంపెనీ కూడా వికాస్దే కదా అనేసి, కానీ లీగల్గా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆస్తులు దానివే. గుర్తుపెట్టుకోండి, ఆ డైరెక్టర్స్వి కావు, షేర్ హోల్డర్స్వి కావు, ఎవరివి కావు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈజ్ ఎ లీగల్ ఎంటిటీ ఆన్ ఇట్స్ ఓన్. దాని ఆస్తులు దానివే. ఓకే. సో మీరు ఇప్పుడు అనొచ్చు, మళ్ళీ అంత డబ్బు సంపాదించిన తర్వాత ఇయర్కి 30 కోట్లు, ఆ డబ్బు అంతా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు పైన పెడితే మళ్ళీ వికాస్ నువ్వు లగ్జరీ లైఫ్ ఎలా బ్రతుకుతావు? అబ్సల్యూట్లీ నేను బ్రతకొచ్చు, బికాస్ ఐఎమ్ ఎ డైరెక్టర్ ఇన్ దట్ కంపెనీ. ఓకే. అండ్ ఐఎమ్ ఆల్సో అన్ ఎంప్లాయీ హూ హ్యాస్ అ కాంట్రాక్ట్. ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏం చేస్తుంది అంటే నాకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది, నాకు ఒక మర్సిడీస్ బెంజ్ ఇస్తుంది, నాకు పని వాళ్ళు ఇస్తారు, సర్వెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది, నాకు ఒక ఫ్లాట్ ఇస్తుంది, నాకు ఒక ఫామ్ హౌస్ ఇస్తుంది, నేను ప్లేన్లు ఎక్కడ వెళ్ళినా దానికి టికెట్లు కడుతుంది, నేను హాలిడేకి వెళ్ళినా దాని హాలిడే ప్యాకేజ్ మొత్తం బుక్ చేస్తుంది. ఇట్ ఈస్ లీగల్, ఎందుకంటే నేను ఆ కంపెనీ ఎంప్లాయ్ అండ్ డైరెక్టర్ కాబట్టి ఆ కంపెనీ నా ఎక్స్పెన్సెస్ కట్టొచ్చు. యూ అండర్స్టాండ్ దాట్? అండ్ ఇలా ట్యాక్స్ సేవింగ్ కూడా లీగల్గా చాలా ఎక్కువ నేను చెయ్యొచ్చు. సో చాలామంది అంటున్నారు హార్దిక్ పాండే వాళ్ళ మదర్ పేరు పైన ఆస్తులు పెట్టాడు. మనం రీసెంట్ కూడా న్యూస్లో చాలా విన్నాము, ఒక మగవాడు మదర్ పేరు పైన ఆస్తులు పెడితే అయిపోతుందా? మదర్ ఈజ్ ఆల్సో జస్ట్ అన్ ఇండివిజువల్. ఓకే. అక్కడ చాలా క్లియర్గా అర్థమైపోతుంది గవర్నమెంట్కి, జడ్జిలకి ఏంటంటే మీరు సంపాదించిన డబ్బు మీ పేరు పైన ఉండొద్దు అనే మదర్ పేరు పైన పెట్టారు కాబట్టి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, రిమెంబర్, మదర్ కూడా ఒక హ్యూమనే, ఎవరి మైండ్ కూడా ఎప్పుడైనా చేంజ్ అయిపోవచ్చు. ఆల్ రైట్. సో మీ ఆస్తి మీరు సేఫ్గా పెట్టుకోవాలంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు పైన ఆ ఆస్తి ఉండాలి. ఇంకా చాలా ధనవంతులు ఎవరైతే ఉంటారు, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆస్తి ఎవరిదైతే ఉంటుంది, వాళ్ళు వేరే కంట్రీలోనే ఒక కంపెనీ క్రియేట్ చేస్తారు. ఓకే. ఆ కంపెనీ పేరు పైన ఆస్తులు ఉంటాయి, ఆ కంపెనీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉంటుంది, అది 100% లీగల్. వాళ్ళు ఓన్లీ ఆ కంపెనీ ఆస్తులని అనుభవిస్తారు. సో ఫ్రెండ్స్, ఎట్లా అనిపించింది ఇది చెప్పండి. ఆల్ రైట్.
దీంట్లో చాలా డెప్త్ ఉంది, చాలా లీగాలిటీస్ ఉన్నాయి. మీరు మీ సిఏని కనుక్కోవచ్చు, లేకపోతే సింపుల్గా నన్ను కాంటాక్ట్ కావచ్చు. దట్ ఈస్ నాతో కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, onewaytolife.com. సో onewaytolife.com ఈ వెబ్సైట్కి వెళ్ళండి. మీరు సెల్ ఫోన్లో వీడియో చూస్తుంటే వీడియో డిస్క్రిప్షన్కి వెళ్ళండి, ఫస్ట్ లింక్ ఉంటుంది. మీరు ల్యాప్టాప్లో చూస్తుంటే కూడా సింపుల్గా టైప్ చేయండి బ్రౌజర్లో onewaytolife.com. మొత్తం వెబ్సైట్ చదవండి. మీకు మీ దగ్గర ఆస్తుంది, మీరు పెళ్లి చేసుకోపోతున్నారు, ఆ ఆస్తిని మీరు ఎలా కాపాడుకోవాలి, లేకపోతే మీ పెళ్ళి ఆల్రెడీ అయిపోయింది, దాని తర్వాత కూడా ఆ ఆస్తిని ఎలా కాపాడుకోవాలి, ఎందుకంటే ఇవాళ రేపు లేడీస్ మైండ్ ఎలా చేంజ్ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి అలాంటి క్వశ్చన్స్ గురించి నన్ను మీరు కాంటాక్ట్ కావచ్చు. ఇది 100% లీగల్, 100% ఎథికల్ అండ్ మోరల్. ఎందుకంటే అది సంపాదించింది మీరు. లేడీస్తో డైవర్స్ అయిపోతే, వైఫ్తో డైవర్స్ అయిపోతే వాళ్ళకి అన్యాయం చేసే అవసరం లేదు. వాళ్ళకు వాళ్ళ లైఫ్ డిగ్నిఫైడ్గా బ్రతకనీకు ఒక అమౌంట్ మనం నెల నెల పంపించవచ్చు, లేకపోతే ఫుల్ టైం సెటిల్మెంట్ చేయొచ్చు. అంటే మీ ఆస్తి ఒక 100 కోట్లు ఉంటే మీ వైఫ్కి ఒక 5 కోట్లు, 6 కోట్లు, 10 కోట్లు మీరు ఇవ్వచ్చు. కానీ 70 కోట్లు, 50 కోట్లు ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే కష్టపడింది మీరు, టాలెంట్ మీదుండే, స్కిల్ మీదుండే. రిమెంబర్ దట్. సో అండ్ అనదర్ థింగ్, రీసెంట్గా నాది ఒక స్టార్టప్ స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ అ జాబ్ పోర్టల్ లైక్ naukri.com అండ్ monster.com. దాని పేరు interviewhighway.com. సింపుల్గా సెకండ్ లింక్ ఉంటుంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో. క్లిక్ చేయండి interviewhighway.com అని, లేకపోతే బ్రౌజర్లో మీ ల్యాప్టాప్లో టైప్ చేయండి interviewhighway.com. టైప్ చేసి మీరు అక్కడికి వెళ్ళి ఒక క్యాండిడేట్లా రిజిస్టర్ కాండి. ఇట్ ఈస్ అ జాబ్ పోర్టల్, ఇప్పుడే స్లోగా డెవలప్ అవుతుంది. ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. టేక్ కేర్. ఈ ఛానల్లో నా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇస్ మై బ్రదర్స్, మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు లైఫ్ పీస్ఫుల్గా, సేఫ్గా పెట్టడం. నా ఎక్స్పీరియన్స్, నా మొత్తం లైఫ్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి అందరు మగవాళ్ళకు పీస్ ఆఫ్ మైండ్ అండ్ సేఫ్టీ ఇవ్వడం. టేక్ కేర్. లైక్, సబ్స్క్రైబ్, షేర్. బాయ్.